జేడీ లక్ష్మీనారాయణకి ఓటు వేయాలని నువ్వు ఇవాళ నిర్ణయం అయిపోయి 10 మందికి చెప్పి ఆ రోజున అక్కడ ఓటు వేయడానికి లోపలికి వెళ్ళి నొక్కే టైంకి మనం ఓటు జేడీకి వేస్తే జేడీని అక్కడ ఆడిని ఎక్కేస్తాడు. ఆడిని ఓడించాలి ముందని ఇడికి కొట్టేస్తాం. అదే జరుగుతుంది. మంచివాళ్ళ మీద గౌరవం లేక కాదు, మంచివాడు నెగ్గుతాడు అనేటువంటి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయలేదు. ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అవ్వాలంటే ఎడ్యుకేషన్ ఉండాలి. పోతే పోయింది, మన ఓటు ఇన్వాలిడ్ అయిపోయి అతనికి ఎన్ని ఓట్లు వస్తాయో చూద్దాం. అసలు నిలబెడతాప్పుడు మొన్న అలాగే అతనికి పవన్ కళ్యాణ్ పార్టీ తరఫున పోటీ చేసి పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్కి వచ్చిన ఓట్ల కన్నా ఎక్కువ వచ్చినట్టున్నాయి. పార్లమెంట్కి పోటీ చేశాడు. సేమ్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలోనే పవన్ కళ్యాణ్ కూడా అసెంబ్లీ క్యాండిడేట్. నాకు ఉన్నది జ్ఞాపకం ఉన్నది కరెక్ట్ అయితే పవన్ కళ్యాణ్కి ఎన్ని ఓట్లు వచ్చాయో అంతకన్నా పార్లమెంట్ క్యాండిడేట్కి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అది మరి జనం ఉన్నారనమాట. లేదు జేడీ లక్ష్మీనారాయణ మంచి ఆఫీసర్ కదా, వేయాలి కదా అని అనుకున్నారేమో. మార్పు వస్తూ ఉంటుంది. పార్టీ పెట్టి ఆయన ఎంతవరకు నడపగలడు, ఏం చేయగలడు చూద్దాం. బట్ నేనైతే ఏటా పార్టీ ఎందుకే పార్టీ అని మాత్రం అన్నాను. పడచ్చు. ఇద్దుకోవడం అంటే ఇదే ఓట్లే, సీట్లు వస్తాయని నాకేం నమ్మకం లేదు. ఓట్ షేరింగ్ డెఫినెట్గా పెరగచ్చని అనుకుంటున్నాను. తెలంగాణ అదే ఉంటుందండి డెఫినెట్గా. తెలంగాణ మనంతా ఒకటే కదా. అంటే అధికారంలోకి వచ్చేంత ఉండదు, కానీ కాంగ్రెస్ డెఫినెట్గా బొత్తిగా 1%, 0.5%లోంచి 4%, 5%కి పెరగచ్చు. ఎవరితోనో ఎలియన్స్ వెళ్తే కొన్ని సీట్లు కూడా రావచ్చు. ఉన్నారు అందులో చాలా మంచి స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉన్నారు, కానీ పార్టీకి ఓట్లేసే పరిస్థితి లేదు. అధికారులే కదా మరి, ఇంకేంటి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు గొడవ చేస్తున్నారు, తెలుగుదేశం వాళ్ళు ఎక్కువ మంది, అందరూ కాదు, పట్టాదారులు ఎక్కువ మంది వైఎస్ఆర్సీపీ, కౌలుదారులు ఎక్కువ మంది కాదు. ఈ పరిస్థితిలో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఉండగా అక్కడ జరుగుతుందంటే ఎమ్మెల్యే వాళ్ళందరూ వచ్చి వీళ్ళకి సానుభూతి ప్రకటించి అన్నీ చేశారు. ఎమ్మెల్యే వీళ్ళతోటే ఉన్నాడు, పట్టాదారులతోటే. సో డెఫినెట్గా ఆఫీసర్లు చేశారు. ఆఫీసర్లు ఎందుకు డబ్బులు ఇచ్చి చేశారండి అని వీళ్ళు అంటారు. అందరూ కలెక్టర్ దగ్గర నుంచి కింద లెవెల్ వరకు అందరికీ ఎవరి డబ్బులు వాళ్ళకి ఇచ్చారండి అని. అది విచారణ జరిగితే బయటపడుతుంది.